ఓకే, కమింగ్ టు ద వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. మన వేస్ట్ వాటర్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే కనుక లెట్స్ సీ సమ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. When effluents discharge into a river body such as a lake, river or sea, a number of processes occur like physical, chemical and biological characteristics of water change which cause a loss of organisms. ఓకే, ఇప్పుడు మనకి చూడండి, ఎఫ్లూయెంట్ అంటే వేస్ట్ వాటర్. ఓకే, ఎఫ్లూయెంట్ అంటే వ్యర్థాలతో నిండిన ఒక వాటర్ని డిశ్చార్జ్ చేయడం అంటే విడిచిపెట్టడం. అంటే మన ఇంటి నుండి వచ్చే హౌస్ హోల్డ్ నుండి వచ్చే వేస్ట్ వాటర్ కానీ, ఇండస్ట్రీ నుండి వచ్చే వేస్ట్ వాటర్ కానీ, ఓకే, డిశ్చార్జ్ ఇంటే రివర్ బాడీ, ఒక మన దగ్గర ఉండే కాలువలో కానీ, లేదంటే సముద్రంలో కానీ, నదిలో కానీ కలిపేస్తే ఏమవుతుంది? ఓకే, సచ్ యాజ్ అ లేక్, రివర్ ఆర్ సీ, ఏ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అక్కర్స్ లైక్ ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ చేంజ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇప్పుడు వాటర్ మనకి ఎగ్జాంపుల్ గోదావరి చూడండి. గోదావరి ఎక్కడ? మనకి నాసిక్లో పుట్టింది. ఓకే, నాసిక్లో పుట్టిన గోదావరి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ పొల్యూటెంట్స్, ఏ విధమైన పొల్యూటెంట్స్ కూడా ఉండవు. చాలా ఫ్రెష్ వాటర్. ఓకే, ఫ్రెష్ వాటర్ కలిగి ఉంటుంది. ఓకే, విచ్ ఇస్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ ఆల్సో. అది డ్రింకింగ్ తాగడానికి కూడా ఫిట్. కానీ మనం ఏం చేస్తాము, అక్కడ నుండి కూడా ఓకే, ఈ రివర్ బెడ్ ఏరియాస్లో ఎవరైతే జనాలు ఉన్నారో దేర్ ఆల్ ఆర్ కనెక్టింగ్ దేర్ ఎఫ్లూయెంట్ డైరెక్ట్లీ టు ద నియర్ టు ద వాటర్. ఓకే, అంటే ఇప్పుడు మనకి గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు, దేర్ ఆర్ రిలీజింగ్ ద వేస్ట్ డైరెక్ట్లీ టు ద వాటర్ బాడీస్. అంటే వాటర్ బాడీస్లోకి మనకి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తున్నారు. అంటే ఏమవుతుంది, ఆ ఫ్రెష్ వాటర్ ఎలా కన్వర్ట్ అవుతుంది, చేంజింగ్ ఇంటూ ఏ బ్యాడ్ వాటర్, అంటే వేస్ట్ వాటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అదవుతుందా? అంటే ఫ్రెష్ వాటర్ కాస్త వేస్ట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఒకప్పుడు అదే వాటర్కి ఒక ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండేవి. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక మంచి టేస్ట్ ఉండేది, ఒక ఆర్డర్ ఉండేది. ఓకే, అలాగే లెస్ టర్బిడిటీ, ఎటువంటి బురద కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడైతే చెత్త వాటర్ వచ్చి మంచి వాటర్లో కలిసింది ఏమవుతుంది, దాని యొక్క టేస్ట్ మారిపోతుంది, దాని యొక్క pH వాల్యూ మారిపోతుంది. ఓకే, దాని యొక్క కలర్ మారిపోతుంది, దాని యొక్క ఓకే అపీరెన్స్ మారిపోతుంది. ఓకే, ఎప్పుడైతే చెత్త నీరు వచ్చి మంచి నీళ్ళలో కలిసిందో దాని యొక్క మారిపోతుంది కదా. సో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్లో చేంజ్ అనేది అక్కడ అవుతుంది. అదేవిధంగా కెమికల్ క్యారెక్టరిస్టిక్స్లో కూడా చేంజ్ అక్కడ అవుతుందమ్మా. అంటే ఇప్పటి వరకు కూడా దాని యొక్క pH వాల్యూ ఎంత ఉండేది, వాటర్ యొక్క pH వాల్యూ <7. ఓకే, 7 or <7 ఉండేది. అంటే ఫిట్ ఫర్ డ్రింకింగ్ విచ్ ఇస్ అ న్యూట్రల్. అంటే దాని యొక్క pH స్కేల్ వాల్యూ ఇప్పుడు కూడా 7 అంటే న్యూట్రల్ అమ్మా, న్యూట్రల్గా ఉండేది. కానీ ఎప్పుడైతే చెత్త వాటర్ వచ్చి అందులో కలుస్తుందో, ఆ నదిలో కలుస్తుందో, అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క కెమికల్ వాల్యూ కూడా మారిపోతుంది, అంటే pH వాల్యూ కూడా మారిపోతుంది. మేబీ టర్న్స్ ఇంటూ ద అసిడిక్ ఆర్ బేసిక్ నేచర్ కానీ బేసిక్ నేచర్ కానీ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, అదేవిధంగా బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అప్పటి వరకు కూడా వైరస్ లేదు, ఓకే, బ్యాక్టీరియా లేదు, ఫంగస్ లేదు, ఈస్ట్ లేదు. కానీ ఎప్పుడైతే ఈ వేస్ట్ వాటర్ వచ్చి ఒక మంచి వాటర్లో కలిసిందో దాని యొక్క బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా దెబ్బతింటున్నాయి. అంటే ఏంటి, ఒక లార్వా, లేదంటే ఒక బ్యాక్టీరియా, ఒక ఫంగస్, ఓకే, ఇవన్నీ కూడా ఫామ్ అవుతున్నాయి ఆ వాటర్లో. సో ఎప్పుడైతే ఒక వేస్ట్ వాటర్ వచ్చి ఒక ఫ్రెష్ వాటర్తో మిక్స్ అవుతుందో, దెన్ ద ఫ్రెష్ వాటర్ చేంజెస్ ఇట్స్ ఫిజికల్, కెమికల్ అండ్ యాజ్ వెల్ as ద బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్. దాని యొక్క లక్షణాలు మారిపోతున్నాయి. ఎగ్జాంపుల్, ఓకే, మీ ఫ్రెండ్స్ ఉండండి, మీరు అప్పటివరకు మంచిగా ఉంటారు, యూ హ్యావ్ సమ్ టార్గెట్స్ లైక్ యూ వాంట్ టు అచీవ్ సమ్ సో ఐ వాంట్ టు బికేమ్ ఐఏఎస్, ఐ వాంట్ టు బికేమ్ ఆర్ఆర్బి, అలాంటి గోల్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఒక చెడ్డ స్నేహితుడు, చెడ్డ లక్షణాలు కలిగిన వ్యక్తి నీతో సావాసం చేస్తే నీకేమవుతుంది, అటువంటి లక్షణాలు నీకు కూడా, అంటే నువ్వు అనుకున్న లక్షణాలు నుండి డివేట్ అవుతావు. సేమ్ అదే విధంగా ఎప్పుడైతే చెత్త వాటర్ వచ్చి ఒక మంచి వాటర్తో కలిసిందో అప్పటి వరకు దానికున్న ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి పాడైపోతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇలా పాడైపోవడం వల్ల యూజ్ ఏంటి సార్ అంటే, పాడైపోతే ఏమవుతుంది, ఓకే, ఒకవేళ నది వాటర్ పాడైపోయింది ఏమవుతుంది కదా, ఒక కాలువ అనేది కలుషితం అయిపోయింది ఏమవుతుంది సార్, లేదంటే మా ఊళ్ళో ఒక చెరువు కలుషితం అయిపోయింది ఏమవుతుంది సార్ అంటే, ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ పొల్యూటెంట్ ప్రెసెంట్ ఇన్ ద ఎఫ్లూయెంట్. ఓకే, ఈ నష్టం అన్నది దేని మీద ఆధారపడుతుందంటే, ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ పొల్యూటెంట్. అంటే మనం చేసే పొల్యూటెంట్ అంటే విచ్ కాజెస్ ద పొల్యూషన్, ఏదైతే పొల్యూషన్కి మెయిన్ రెస్పాన్సిబుల్ దాన్ని మనం పొల్యూటెంట్ అంటాము. ఓకే, ప్రెసెంట్ ఇన్ ద ఎఫ్లూయెంట్. నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్ లైక్ మెర్క్యూరీ ఆర్ ద మోస్ట్ డెడ్లీ యాజ్ దే అక్యుములేట్ ఇన్ ద aquatic organisms which lead to the biomagnification. ఇక్కడ ఏంటంటే అమ్మా, కొన్ని సబ్స్టెన్సెస్ లైక్ ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్నది, మెర్క్యూరీ ఇండస్ట్రీ. ఓకే, ఆ మెర్క్యూరీ ఇండస్ట్రీ లాంటివి ఏమవుతాయి, అది రిలీజ్ చేసే వేస్ట్ వాటర్లో ఖచ్చితంగా ఏముంటుందంటే నాన్ బయోడిగ్రేడబుల్. ఓకే, బయోడిగ్రేడబుల్ అంటే బయోలాజికల్లీ డిగ్రేడబుల్, అంటే పర్యావరణ పరంగా అవి డిగ్రేడ్ అయిపోతాయి. అంటే ఏంటి, నాశనం కలిసిపోతే పర్వాలేదు, అంత ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏంటి, నాన్ బయోడిగ్రేడబుల్ అంటే
ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్లో కలవకుండా వాటర్లోనే ఉండిపోయి అలాంటి సబ్స్టెన్స్ మనం నాన్ బయోడిగ్రేడబుల్ అంటాం. నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అయితే మెర్క్యూరీ. ఎగ్జాంపుల్ మనకి మెర్క్యూరీలో అయితే చూసుకున్నట్టే మెర్క్యూరీ వాటర్లో కలవదు, మెర్క్యూరీలోనే ఉండిపోతుంది. సో అలాంటివి చాలా మోస్ట్ డెడ్లీ యాజ్ ఎక్వివలెంట్ టు అక్వాటిక్ ఆర్గానిజమ్స్. ఆ మెర్క్యూరీ వాటర్లో కలిసిందంటే వాటర్లో నివసించే ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏదైతే జీవులు లైక్ టర్టిల్స్, ఫిషెస్, వేల్స్, డాల్ఫిన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దే ఫేస్ ఎ వెరీ డెడ్లీ ఛాలెంజ్. చాలా ఎక్కువ ఛాలెంజ్ ఫేస్ చేస్తారు, అంటే చాలా ఎక్కువ ఛాలెంజ్ ఎక్వివలెంట్ టు ద ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ విచ్ లీడ్ టు ద బయోమాగ్నిఫికేషన్. అంటే బయోమాగ్నిఫికేషన్ అంటే మొత్తం ఆ జీవం అంతరించిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఎగ్జాంపుల్ అయితే మనకి జపాన్లో జరిగింది కదా మిన్మాటా డిసీజ్, ఓకే, విచ్ ఈస్ స్ప్రెడ్ ఫ్రమ్ ఏ ఫిష్. ఓకే, దట్ ఫిష్ ఈటన్ ఏ మెర్క్యూరీ. అంటే ఒక మెర్క్యూరీ ఇండస్ట్రీ తన రిలీజ్ చేసిన డిశ్చార్జ్లో ఓకే మెర్క్యూరీ ఉందమ్మా. మెర్క్యూరీ డైరెక్ట్గా ఏం చేసింది, నదుల్లో కల్పిస్తుంది జపాన్, ఓకే, సముద్రంలో కల్పిస్తుంది. ఈ మెర్క్యూరీ తెలియక తినిన చేపలు ఓకే కొన్ని చాలా అస్వస్థకు గురయ్యారు. చేపల వాళ్ళు ఏం చేస్తారు, ఆ చేపలు బట్టి అమ్ముతారు. సో దాంతో ఏమైంది, ఆ చేపలు తిన్న వాళ్ళందరికీ కూడా ఈ మిన్మాటా డిసీజ్ అనేది వచ్చింది. ఓకే, ఇలాంటి డిసీజెస్ అన్ని కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇవన్నీ కూడా చాలా హానికారకం అమ్మా. నెక్స్ట్, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ కెన్ బి అఫెక్ట్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, డిగ్రేడబుల్ అయితే పర్వాలేదు, ఓకే, అంటే వాటర్లో కలిసిపోయితే పర్వాలేదు, అంటే దీంతో పోల్చుకుంటే పర్వాలేదు. కానీ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ కెన్ బి, కానీ ఎక్కువ మొత్తంలో బయోడిగ్రేడబుల్ ఉన్నా కానీ నాశనమే. ఓకే, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ కెన్ అఫెక్ట్ ద లివింగ్ ఆర్గానిజం ఇన్ ద వాటర్ బాడీస్ ఇన్ విచ్ వేస్ట్ ఆర్ డిశ్చార్జ్. మనం అందుకే వేస్ట్ ఏదైనా ఒక వేస్ట్ వాటర్లో మన దగ్గర ఉన్న కాళ్ళలో గట్రా పాడేస్తే చాలా దాంట్లో ఉన్న ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ పోతాయి, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ పోతాయి, బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ పోతాయి. అదేవిధంగా లోపల ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ లేదంటే లివింగ్ ఆర్గానిజమ్స్కి చాలా ప్రమాదం కూడా ఉంటుందమ్మా. అది బయోడిగ్రేడబుల్ అవని కానీ నాన్ బయోడిగ్రేడబుల్ కానీ అవని. సో ఇప్పుడు మనకి ఏంటి, వాటర్ యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ పోయింది, కెమికల్ క్యారెక్టరిస్టిక్ పోయింది, అదేవిధంగా బయాలజికల్ క్యారెక్టరిస్టిక్ కూడా పోయింది. సో వీటిని మనం శుభ్రపరిచి మళ్ళీ ఇదే వాటర్ మనం యూజ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే కనుక మీరు సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్లో చూసారు. సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ అంటే మనం ఇండస్ట్రీలో ఎగ్జాంపుల్ అయితే మీరు విశాఖపట్నంలో చూసినట్టయితే అందరూ కూడా రిలీజ్ చేసిన వేస్ట్ వాటర్ని శుభ్రపరిచి మాత్రమే సముద్రంలో కుదులుతారన్నమాట. ఓకే, ఎందుకు సార్ సముద్రంలో, దాన్ని మనం ఏమంటామంటే సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ అంటాము. మరి మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, మున్సిపాలిటీ వాళ్ళు మనకి సప్లై చేసే వాటర్ మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ అంటాం. డోంట్ బీ కన్ఫ్యూజ్ అబౌట్ ద సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్, బోత్ ఆర్ డిఫరెంట్. ఈ సీవేజ్ అంటే వాళ్ళు శుభ్రపరిచి చెదారం అన్ని తీసిన తర్వాత మాత్రమే సముద్రంలోకి విడిచిపెడతారు. సరే ఎందుకు సార్ అలా విడిచిపెట్టారంటే, లేదంటే కనుక మనం అలా చేయకపోతే ఏమవుతుంది, సముద్రం డిగ్రేడ్ అయిపోతుంది. అంటే మెయిన్ ఎస్పెషల్లీ ఓకే విశాఖపట్నం ఈజ్ ఎ టూరిస్ట్ ప్లేస్, మెనీ పీపుల్ విల్ కమ్ టు విజిట్ ద టూరిజం, అది టూరిజం ఉంటుందమ్మా. ఇప్పుడు మనకి బీచెస్లో ఓకే డైరెక్ట్గా హౌస్ హోల్డ్ వచ్చే చెత్త వాటర్ మనం డైరెక్ట్గా సముద్రంలో కలిపేస్తే ఏమవుతుంది, సముద్రం ఫ్రంట్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఓకే, ప్లాస్టిక్, క్లోత్స్, లీవ్స్, పేపర్స్ ఓకే అన్నీ కూడా ఫ్రంట్ ఒడ్డుకు వచ్చి వస్తాయి. సో ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉంచోగలరా అంటే మనం అంత టూరిజంకి స్పాట్ కూడా దెబ్బతింటుంది. టూరిజం ద్వారా చాలా డబ్బులు వస్తాయి. సో అందుకే టూరిజమే కాదు అలాగే లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా చాలా ఇది, అంటే మనం డైరెక్ట్గా డిశ్చార్జ్ చేసిన వాటర్ సముద్రంలో పంపించేస్తే ఏమవుతుంది, లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా దాని యొక్క లైఫ్ అనేది సర్వైవల్ ఆఫ్ దర్ లైఫ్ విల్ బి ఫెడ్ ఇన్ టు డేంజరస్. ఓకే, దాని యొక్క లైఫ్ అనేది డేంజరస్ సిచ్యువేషన్లో ఫెడ్ అవుతుంది. సో ఇవి అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే వాటర్ని ప్యూరిఫై చేసి మాత్రమే సముద్రంలోకి విడిచిపెడతాం. దాన్ని మనం సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ అంటాము. సో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ అయినా మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ అయినా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇట్ ఈస్ నెసరీ టు ట్రీట్ ద ఎఫ్లూయెంట్. అంటే మనం ట్రీట్ అంటే ఏంటి, దాన్ని మనం శుభ్రపరచాలి. ఎఫ్లూయెంట్ అంటే వేస్ట్ వాటర్. ఓకే, వేస్ట్ వాటర్ని కానీ అది వ్యర్థాలను కానీ శుభ్రపరిచి బిఫోర్ డిశ్చార్జింగ్ ఇన్ ద వాటర్ బాడీ, ఏదైనా ఒక వాటర్ బాడీలో విడిచిపెట్టాలంటే బిఫోర్ డిశ్చార్జింగ్ నువ్వు ముందుగా శుభ్రపరచాలి. ద ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఆర్ జనరలీ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. సాధారణంగా మనం 3 గ్రూప్స్లో మనం డివైడ్ చేస్తాం. ఏంటంటే ప్రైమరీ ట్రీట్మెంట్ ఆర్ మెకానికల్ ట్రీట్మెంట్. ఓకే, ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఫస్ట్ వాటర్ ఉండే చెత్త వ్యర్థాలన్నింటినీ కూడా మనం ఛాంబర్స్, రొటేటింగ్ ఛాంబర్స్ కట్ట ఉంటాయి. వేస్ట్ వాటర్ మొత్తం వెళ్ళలో తీసుకొచ్చి రొటేటింగ్ ఛాంబర్స్, స్టిర్రర్స్ లైక్ మెకానికల్ స్టిర్రర్స్ ఉంటాయి మా స్టిర్రర్స్. ఓకే, అవి మోటార్ యొక్క సాయంతో తిరుగుతాయి. ఆ స్టిర్రర్స్ ఏం చేస్తాయంటే మొత్తం చెత్త అంతా కూడా తీసుకొచ్చి పక్కకి ఓకే ఫ్లోటింగ్ మ్యాటర్ అంతా కూడా తీసేస్తుంది. ఓకే, సెకండరీ ట్రీట్మెంట్ ఆర్ అట్ ఆల్సో కాల్డ్ బయాలజికల్ ట్రీట్మెంట్. బయాలజికల్ ట్రీట్మెంట్ అంటే మనం ఇంకా తెలుసు కదా, ఏరేషన్ ట్యాంక్స్ అలాగే వాటర్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ చంపడం అవన్నీ కూడా మనకి బయాలజికల్ ట్రీట్మెంట్. అదే సెకండరీ ట్రీట్మెంట్ అంటాం. టెరిషరీ ట్రీట్మెంట్ ఆర్ అడ్వాన్స్డ్ బయాలజికల్ ట్రీట్మెంట్ ఆర్ కెమికల్ ట్రీట్మెంట్ విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యూ. దిస్ ఈస్ ద చాప్టర్. ఓకే, ఈ చాప్టర్కి బేసిక్ ఇదేనమ్మా.
ఓకే, ఇప్పటి వరకు ఇదంతా చెప్పింది ఏంటంటే ఈ చాప్టర్కి బేసిక్ ఫామ్ ఇదేనమ్మా, అడ్వాన్స్డ్ బయాలజికల్ ట్రీట్మెంట్. అంటే మనం కొత్తగా వేరే టెక్నిక్స్ ఏమి ఉపయోగించి వాటర్ని ప్యూరిఫై చేయొచ్చు, విచ్ కెన్ బి మేడ్ ఇంటూ ఫిట్ ఫర్ డ్రింకింగ్. ఓకే, మనం డ్రింకింగ్కి అనుగుణంగా ఎలా చేయొచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ప్రైమరీ ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నారు. సెకండరీ ట్రీట్మెంట్ గురించి కూడా మీరు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ యూనిట్ వచ్చేసరికి సింప్లీ వి కాల్ యాజ్ అ మిస్చెలియస్ ట్రీట్మెంట్ ఆర్ అడ్వాన్స్డ్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్. అడ్వాన్స్డ్గా ఏమేమి పద్ధతులు ఉన్నాయి ఎగ్జామ్లో అమ్మా జేఎన్టీకే క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఏదో ఒక అడ్వాన్స్డ్ వాటర్ ట్రీట్మెంట్ అడుగుతాడు. మనకి 6 or 7 ఉన్నాయమ్మా. ఈ 6 or 7లో ఏదో ఒకటి మీకు నచ్చింది ఏమంటాడు, ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ అడ్వాన్స్డ్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నిక్ అంటాడు. లేదంటే కనుక ఒక పేరు మెన్షన్ చేసి దాని గురించి మళ్ళీ రాయమంటాడు. ఓకేనా, లెట్స్ సీ.